ఈరోజు మనం ఒక ఊహతో ఈ చర్చను ప్రారంభిద్దాం. హ్మ్. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం బద్దలవుతుంది. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదని, ఈ గ్రహానికి మనం అధిపతులం అస్సలు కాదని మానవాళి మొత్తానికి ఒకేసారి అర్థమవుతుంది. హ్మ్. న్యూయార్క్ వీధులపైన పెద్ద పెద్ద లోహ తిమింగలాలు గాలిలో ఈదుతుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇది కేవలం ప్రపంచ వినాశనానికి సంబంధించిన కథ కాదు. ఆ వినాశనానికి మనకు మధ్య నిలబడిన కొందరు విరిగిన మనుషుల కథ. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం యాక్షన్ కథ కాదు. ఇది ఒక అసాధ్యమైన కుటుంబాన్ని నిర్మించడం గురించిన కథ. అసాధ్యమైన కుటుంబమా? అవును. ఒక గూఢాచారి, 70 ఏళ్లుగా మంచులో గడ్డకట్టిన ఒక సైనికుడు, తన నీడను చూసి తనే భయపడే ఒక శాస్త్రవేత్త, అహంకారమే ఊపిరిగా బతికే ఒక వ్యాపారవేత్త. ఇంకా వేరే లోకం నుండి వచ్చిన ఒక దేవుడు. వీళ్ళందరూ ఒకే గదిలో 5 నిమిషాలు కూడా ఉండలేరు. అలాంటిది వాళ్లు కలిసి ప్రపంచాన్ని ఎలా కాపాడారు? అసలు కథ అక్కడే ఉంది. మరి ఈ కథ భూమ్మీద మొదలవదు. కరెక్ట్. ఇది అంతరిక్షంలోని గాఢమైన చల్లని చీకటిలో మొదలవుతుంది. బహిష్కరణకు గురై పగతో రగిలిపోతున్న ఒక రాకుమారుడు, లోకీ, ఒక భయంకరమైన ఒప్పందం చేసుకుంటాడు. అవును. అతను ది అదర్ అనే ఒక నీడలాంటి జీవితో మాట్లాడతాడు. ఆ ఒప్పందం చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటది? లోకి భూమికి వెళ్లి టెసరాక్ట్ అనే ఒక శక్తివంతమైన వస్తువును తీసుకురావాలి. దానికి బదులుగా ది అదర్ అతనికొక సైన్యాన్నిస్తాడు. వాళ్ళే చిటౌరి. అవును, ఒక క్రూరమైన గ్రహాంతర వాసుల సైన్యమన్నమాట. ఆ టెసరాక్ట్ అంటే అనంతమైన శక్తి ఉన్న ఒక నీలిఘనం. అది విశ్వంలో ఎక్కడికైనా దారులు తెరవగల ఒక తాళంచెవిలాంటిది. ఆ ఒప్పందంతో పాటు లోకీ చేతికి నీలిరత్నం పొదిగిన ఒక రాజదండం కూడా వస్తుంది. ఇక రంగం సిద్ధమైంది. ఇప్పుడు కథ భూమి మీద ఒక రహస్య పరిశోధన కేంద్రానికి మారుతుంది. అక్కడి వాతావరణం అది చాలా ఉద్రిక్తంగా ఉంది. హెలికాప్టర్ల శబ్దం, అందరి ముఖాల్లో ఆందోళన. అక్కడే మనకు నిక్ ఫ్యూరీ, SHILD అనే గూఢచార సంస్థ డైరెక్టర్ కనిపిస్తాడు. అతనితో పాటు డాక్టర్ ఎరిక్ సెల్విగ్ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఉంటాడు. ఆ టెసరాక్ట్ వింతగా ప్రవర్తిస్తోందని, దాని నుండి వస్తున్న శక్తి పెరిగిపోతోందని సెల్విగ్ భయపడుతూ చెబుతాడు. అది కేవలం శక్తిని విడుదల చేయడం లేదని, అది మేల్కొంటోంది అని హెచ్చరిస్తాడు. ఆ మాట పూర్తి కాకముందే ఆ ఘనం ఒక పోర్టల్ను తెరుస్తుంది. దానిలోంచి లోకీ బయటకొస్తాడు. అతని ముఖంలో అహంకారం, ఆ కళ్లలో ఒక రకమైన క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తాయి. అవును, అతను కేవలం శత్రువులను చంపడానికి రాలేదు. అది చాలా చిన్న విషయం అతనికి. వాళ్లను తనవాళ్లుగా మార్చుకోవడానికొచ్చాడు. ఆ సన్నివేశంలో భయమంటే ఏంటో మనకు మొదటిసారి బలంగా తెలుస్తుంది. ఖచ్చితంగా. అతను SHILD ఏజెంట్ క్లింట్ బార్టన్ అంటే హాకై గుండె మీద తన రాజదండాన్ని పెడతాడు. అంతేనా? అంతే. బార్టన్ కళ్ళు అవి చల్లని నీలిరంగులోకి మారిపోతాయి. అతని స్వేచ్ఛ, అతని విధేయత, అతని ఆత్మ అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. అతనిప్పుడు లోకీ బానిస. అవును. అదేవిధంగా డాక్టర్ సెల్విగ్ను కూడా తన నియంత్రణలోకి తీసుకుంటాడు. ఇది చావుకన్నా భయంకరమైన శిక్ష. ఇప్పుడు లోకీ దగ్గర టెసరాక్ట్ ఉంది. షీల్డ్ యొక్క అత్యుత్తమ ఏజెంట్లు అతని వైపు ఉన్నారు. ఆ స్థావరాన్ని నాశనం చేసి లోకీ తప్పించుకుంటాడు. అప్పుడు నిక్ ఫ్యూరీకి అర్థమవుతుంది, ఈ ముప్పును ఎదుర్కోవడానికి సాధారణ సైన్యం సరిపోదని. అందుకే అతను దుమ్ము పట్టిన ఒక పాత ఫైల్ను బయటకు తీస్తాడు. దాని పేరు ది అవెంజర్స్ ఇనిషియేటివ్. కాని సమస్య ఏమిటంటే, ఈ అవెంజర్స్ అనేవాళ్లు ఒక జట్టు కాదు. వాళ్లు చెల్లాచెదురుగా, ఒంటలిగా, తమ చీకటి గదుల్లో బందీలుగా ఉన్నారు. వాళ్లను ఒకచోట చేర్చడమే అతిపెద్ద సవాలు కదా? సరిగ్గా అదే. ఉదాహరణకు నటాషా రోమనాఫ్, బ్లాక్ విడోనే తీసుకోండి. ఆమె కోల్కతాలో ఒక పాడుబడిన భవనంలో కుర్చీకి కట్టేసి ఉంటుంది. కానీ ఏజెంట్ కౌల్సన్ నుండి ఫోన్ రాగానే అసలు విషయం తెలుస్తుంది. ఆమె ప్రమాదంలో లేదు. తానే ప్రమాదం. బార్టన్ చిక్కుకున్నాడు అనే ఒక్క మాట వినగానే ఆమెలోని ప్రొఫెషనల్ గూఢచారి పక్కకు తప్పుకుని స్నేహితురాలిగా మారుతుంది. క్షణాల్లో అక్కడున్న వాళ్లందరినీ ఓడించి బయటపడుతుంది. ఆమె ప్రేరణ వ్యక్తిగతమైనది. అవును. బార్టన్కు ఆమె ఒక జీవితాన్ని రుణపడి ఉంది. ఇప్పుడు దాన్ని తీర్చుకునే సమయమొచ్చింది. ఆమె మొదటి మిషన్ బ్రూస్ బ్యానర్ను వెతకడం.
అతను తనలోని హల్క్ అనే రాక్షసుడు నుండి తప్పించుకోవడానికి ఇండియాలో ఒక వైద్యుడిగా తలదాచుకుంటున్నాడు. తన హృదయ స్పందన పెరిగితే చాలు అతను ఒక విధ్వంసకర శక్తిగా మారిపోతాడు. అందుకే అతను శాంతి కోసం పరితపిస్తుంటాడు. నటాషా అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంటుంది. ఆమె ఒక సూపర్ స్పై, కాని ఆమె కళ్లల్లో నిజమైన భయం కనిపిస్తుంది. నిజమే. ఆమె అతని బలాన్ని కాదు, అతని తెలివినడుగుతుంది. టెస్సరాక్ట్ నుండి వస్తున్న గామా కిరణాలను ట్రేస్ చేయగల మేధావి అతనొక్కడేనని చెబుతుంది. ఇక స్టీవ్ రాజర్స్ అంటే కెప్టెన్ అమెరికా, అతని పరిస్థితి ఇంకా విచిత్రమైనది. పాపం 70 ఏళ్లు మంచులో గడిపి నిద్రలేచాడు. అతనికి తెలిసిన ప్రపంచం, స్నేహితులు, ప్రేమ అన్నీ కనుమరుగయ్యాయి. అతను వర్తమానంలో ఒంటరిగా మిగిలిపోయిన ఒక గతానుభూతి. ఫ్యూరీ వచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో అతను పోరాడిన ఆ టెస్సరాక్ట్ని లోకీ దొంగిలించాడని చెప్పగానే అతను వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకంటే మిషన్ అనేది అతనికి తెలిసిన ఏకైక భాష. చివరగా టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్. అపారమైన తెలివి, అంతకుమించిన అహంకారం. అతను ఎవ్వరి మాటా వినడు, ఎవరితో కలిసి పనిచేయడు, ఫ్యూరీ పంపిన ఫైళ్లను కిటికీలోంచి విసిరేస్తాడు, ఒక బాయ్ బ్యాండ్లో చేరడానికి తను సిద్ధంగా లేనని ఎగతాళి చేస్తాడు. కాని అతనిలోని శాస్త్రవేత్త ఆ సైన్స్ పట్ల ఆకర్షితుడవుతాడు. టెసరాక్ట్ గురించి చదివాక దాని వెనుక ఉన్న అనంతమైన శక్తి అతని కట్టిపడేస్తుంది. అలా ఒకరి తర్వాతొకరు ఈ విరిగిన ముక్కలన్నీ ఒకచోట చేరాయి. కాని వాళ్లనొక జట్టు అనడం చాలా పెద్దమాట. వాళ్లు ఒకరినొకరు అసహించుకోవడానికి సిద్ధంగా ఉన్న అపరిచితులు. సరిగ్గా అదే పాయింట్. వాళ్ల మధ్య మొదటి ఘర్షణ జర్మనీలో మొదలవుతుంది. లోకీ ఒక మ్యూజియంలో ప్రత్యక్షమై అక్కడి జనాలను మోకాళ్లపై కూచోమని ఆజ్ఞాపిస్తాడు. స్వేచ్ఛ అనేది జీవితంలో అతిపెద్ద అబద్ధమని గంభీరంగా ప్రకటిస్తాడు. ఆ మాటల్లోని నిరంకుశత్వం ఒళ్ళు గగుర్పుడుచేలా చేస్తుంది. అది కేవలం శారీరక దాడి కాదు, అది మానవ సిద్ధాంతంపై చేసిన దాడి. కరెక్ట్. కాని ఆ గుంపులోంచి ఒక వృద్ధుడు లేచి నిలబడతాడు. నీలాంటి వాళ్ల ముందు మోకరిల్లిన వాళ్లు చాలామంది ఉన్నారు అని ధైర్యంగా అంటాడు. ఆ ఒక్క క్షణం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన మానవ స్ఫూర్తికి ప్రతీకలా నిలుస్తుంది. లోకీ అతన్ని చంపబోతున్నప్పుడు కెప్టెన్ అమెరికా తన షీల్డ్తో ఆ దాడిని అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఐరన్ మ్యాన్ రాకతో లోకీ ఆశ్చర్యకరంగా చాలా తేలిగ్గా లొంగిపోతాడు. ఇది అందరికీ అనుమానం కలిగిస్తుంది. అతని వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనిపిస్తుంది. వాళ్లతన్ని విమానంలో తీసుకువెళ్తుండగా అసలైన నాటకం మొదలవుతుంది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. థోర్, ఉరుముల దేవుడు, విమానం తలుపును పీకి లోకీని తీసుకుని ఎగిరిపోతాడు. థోరుద్దేశం వేరు. లోకీ అతని తమ్ముడు. ఇది భూమి సమస్య కాదు, అస్గార్డ్ సమస్య అని అతను నమ్ముతాడు. దీనికి ఐరన్ మ్యాన్, కెప్టెన్ ఒప్పుకోరు. వాళ్లు థోర్ను ఒక అడవిలోకి వెంబడిస్తారు. అక్కడ వాళ్లు ముగ్గురి మధ్య ఒక భీకరమైన పోరాటం జరుగుతుంది. అది కేవలం అహంకారాల ఘర్షణ కాదు. 3 విభిన్న ప్రపంచాల మధ్య ఘర్షణ. అవును. టోనీది భవిష్యత్తు, సాంకేతికత. స్టీవ్ది గతం, నైతిక విలువలు. థోర్ది దైవికమైన విశ్వబాధ్యత. ఈ 3 ఒకరినొకరు అర్థం చేసుకోలేక తలపడుతున్నాయి. అదే ఈ జట్టు యొక్క అసలు సంఘర్షణ. చివరికి వాళ్లు లోకీని షీల్డ్ యొక్క ఎగిరే కోట హెలికేరియర్ కు తీసుకువెడతారు. అతన్ని ఒక గాజు పంజరంలో బంధిస్తారు. కాని అక్కడే లోకీ అసలు ఆట మొదలవుతుంది. అతను పట్టుబడలేదు. తనను తాను ఒక ట్రోజన్ హార్స్లా ఆ జట్టు మధ్యలోకి పంపించుకున్నాడు. అతని లక్ష్యం వాళ్లను లోపలి నుండి విచ్ఛిన్నం చేయటం. అతను మాటలతోనే ఆ పని ప్రారంభిస్తాడు. ప్రతి ఒక్కరి బలహీనతలను కెలుకుతాడు. నటాషా గతాన్ని గుర్తుచేసి ఆమెను వేధిస్తాడు. ఇంతలో టోనీ స్టార్క్ ఫ్యూరీ మీద నమ్మకం లేక SHIELD సర్వర్లను హ్యాక్ చేస్తాడు. అక్కడ అతనికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అవును. ఫ్యూరీ టెస్సరాక్ట్ను ఉపయోగించి సామూహిక వినాశనకర ఆయుధాలను తయారుచేస్తున్నాడు. ఆ నిజం బయటపడగానే ఆ చిన్న గది ఒక యుద్ధక్షేత్రంగా మారిపోతుంది. స్టార్క్ ఫ్యూరీని నిలదీస్తాడు. స్టీవ్ స్టార్క్ అహాన్ని విమర్శిస్తాడు. వాళ్ల వాదన పెరుగుతున్న కొద్దీ వాళ్ల మధ్య ఉన్న అపనమ్మకం, కోపం అగ్నిపర్వతంలా బద్దలవుతాయి. వాళ్లకు తెలియకుండానే పక్కనే ఉన్న లోకీ రాజదండం వాళ్లలోని ఆ ద్వేషాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. ఆ గొడవ మధ్యలో బ్యానర్ ఆ రాజదండాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అతని కళ్ళు ఆకుపచ్చగా మారబోతుండగా ఒక పెద్ద పేలుడు. హాకై నాయకత్వంలో లోకీ సైన్యం హెలికారియర్పై దాడి చేస్తుంది. ఆ గందరగోళంలో బ్రూస్ బ్యానర్ నియంత్రణ కోల్పోయి హల్క్గా మారిపోతాడు. ఆ క్షణం నుండి అదొక హారర్ సినిమాగా మారిపోతుంది.
హల్క్ శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా విధ్వంసం సృష్టిస్తుంటాడు. నటాషా భయంతో అతన్నుండి ప్రాణాలు కాపాడుకోవడానికే పరుగెడుతుంది. ఒకవైపు హల్క్, మరోవైపు బయటి నుండి దాడి. ఈ గందరగోళాన్ని లోకి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఒక భ్రమను సృష్టించి థోర్ను అదే గాజు పంజరంలో బంధించి దాన్ని 30,000 అడుగుల ఎత్తు నుండి కిందకు విసిరేస్తాడు. ఏజెంట్ కౌల్సన్ అతన్ని ఆపడానికి ప్రయత్నించగా లోకి నిర్దాక్షిణ్యంగా అతని గుండెల్లో పొడిచి చంపేస్తాడు. ఆ క్షణం అది కథలో అత్యంత నిరాశాజనకమైనది. జట్టు పూర్తిగా విఫలమైంది. లోకి తప్పించుకున్నాడు. థోర్ పడిపోయాడు. హల్క్ అదృశ్యమయ్యాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ జట్టును ఒకటిగా ఉంచడానికి ప్రయత్నించిన మంచి మనిషి ఏజెంట్ కౌల్సన్ చనిపోయాడు. హెలీకారియర్ బ్రిడ్జ్పై పూర్తి శబ్దం, అందరి ముఖాల్లో ఓటమి, దుఃఖం. కాని ఆ ఓటమి నుండే ఫ్యూరీ ఒక ఆయుధాన్ని సృష్టిస్తాడు. అతను కౌల్సన్ రక్తపు మరకలున్న ట్రేడింగ్ కార్డులను టేబుల్పై విసిరి వాళ్లను కదిలిస్తాడు. ఈ జట్టు అనే ఆలోచనపై కౌల్సన్ నమ్మకంతో చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు వాళ్ల అహాన్ని పక్కన పెట్టి వాళ్లలోని హీరోలను మేల్కొల్పుతాయి. ఆ దుఃఖం వాళ్లకొక కారణాన్నిస్తుంది. కౌల్సన్ కోసం పోరాడాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు మళ్లీ ఒకటిగా ఆలోచించడం మొదలుపెడతారు. లోకి ఎక్కడున్నాడో టోనీ స్టార్క్ కనిపెడతాడు. అతను న్యూయార్క్లోని తన స్టార్క్ టవర్ పై నుండి పోర్టల్ను తెరవబోతున్నాడని గ్రహిస్తాడు. వెంటనే అందరూ న్యూయార్క్ బయలుదేరతారు. కాని వాళ్లు వెళ్లేసరికే చాలా ఆలస్యమవుతుంది. స్టార్క్ టవర్ పైన డాక్టర్ సెల్విగ్ టెసరాక్ను ఆన్ చేస్తాడు. ఆకాశంలో ఒక గాయంలాగా ఒక పోర్టల్ తెరుచుకుంటోంది. దాని నుండి చిటౌరీ సైన్యం వరదలా రావడం మొదలవుతుంది. వాళ్లతో పాటు ఆకాశహర్మ్యాలంత పెద్దవైన లెవియాథన్లు కూడా వస్తాయి. భూమిపై దాడి మొదలైపోయింది. 6 హీరోలు, అపరిమితమైన సైన్యం. పరిస్థితి నిస్సహాయంగా కనిపిస్తుంది. ఆ గందరగోళం మధ్యలో బ్రూస్ బ్యానర్ ఒక పాత మోటార్ సైకిల్పై అక్కడికి వస్తాడు. ఒక పెద్ద లావియాథన్ వాళ్ల వైపు దూసుకు వస్తుంటుంది. అప్పుడు కెప్టెన్ అమెరికా, డాక్టర్, ఇప్పుడు కోపం తెచ్చుకోవడానికి మంచి సమయం అంటాడు. దానికి బ్యానర్ చాలా ప్రశాంతంగా, అదే నా రహస్యం కెప్టెన్, నేను ఎప్పుడూ కోపంగానే ఉంటాను అని సమాధానమిస్తాడు. ఆ ఒక్క మాట అతను తన రాక్షసుడితో చేసిన పోరాటాన్ని, ఇప్పుడు దాన్ని ఎలా అంగీకరించాడో చూపిస్తుంది. అతను వెంటనే హల్కుగా మారి ఒక్క దెబ్బతో ఆ లెవియాథన్ను నేలకూలుస్తాడు. ఆ తరువాత ఆ అద్భుతమైన దృశ్యం. కెమెరా 6 చుట్టూ తిరుగుతుంది. ఐరన్ మ్యాన్, హల్క్, థోర్, కెప్టెన్, విడో, హ్యాకాయ్ ఒకరికొకరు అండగా నిలబడతారు. ఎవెంజర్స్ చివరకు ఏకమయ్యారు. ఆ క్షణం ఎంతటి నిరాశలోనైనా ఆశ ఉంటుందని చెబుతుంది. ఇప్పుడు వాళ్లు ఒంటరి కాదు. కెప్టెన్ అమెరికా నాయకత్వం వహిస్తాడు. ప్రతి ఒక్కరికి వాళ్ల పనిని అప్పగిస్తాడు. వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకే యూనిట్గా పోరాటం మొదలుపెడతారు. అది చూడ్డానికి ఒక సింఫనీలా ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరి బలం మరొకరి బలహీనతను కప్పిపుచ్చుతుంది. కాని ముప్పు ఇంకా తొలగిపోలేదు. శత్రువులు వస్తూనే ఉన్నారు. ఇక లాభం లేదని ప్రపంచ భద్రతా మండలి మాన్హాటన్పై అణుదాడికి ఆదేశిస్తుంది. కొన్ని కోట్ల మందిని కాపాడటానికి కొన్ని లక్షల మందిని బలి ఇవ్వాలనే భయంకరమైన నిర్ణయమది. ఒక యుద్ధ విమానం క్షిపణిని ప్రయోగిస్తుంది. ఆ విషయం తెలిసిన టోనీ స్టార్క్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎప్పటికీ త్యాగం చేయలేని స్వార్థపరుడు అని కెప్టెన్ అమెరికా అతని గురించన్న మాటలు అతనికి గుర్తుకొస్తాయి. ఆ మాటలను తప్పు అని నిరూపించడానికి అతను ఆ క్షిపణిని అడ్డగించి దాన్ని పోర్టల్ వైపు తీసుకువెళ్తాడు. అది వన్వే ట్రిప్ అని అతనికి తెలుసు. అతను ఆ క్షిపణితో చిటావ్రీ మదర్షిప్ను నాశనం చేస్తాడు. భూమిపై ఉన్న సైన్యం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కాని స్టార్క్ సూట్ శక్తిని కోల్పోతుంది. అతను స్పృహ లేకుండా అంతరిక్షంలోంచి కింద పడుతుంటాడు. పోర్టల్ మూసుకుపోతోంది. ఆ చివరి క్షణంలో అతను పోర్టల్ దాటి భూమివైపు వస్తాడు. కాని అతనిలో చలనం లేదు. హల్క్ అతన్ని గాలిలోనే పట్టుకుని కిందకు దింపుతాడు. అందరూ అతని చుట్టూ చేరతారు. అతని గుండె చప్పుడు లేదు. వాళ్లు గెలిచారు, కాని ఒక స్నేహితుణ్ణి కోల్పోయారు. ఆ నిశ్శబ్దంలో, ఆ విషాదంలో హల్క్ గట్టిగా ఒక గర్జన చేస్తాడు. ఆ శబ్దానికి టోనీ ఉలిక్కిపడి లేస్తాడు. ఆ క్షణంలో కలిగే ఉపశమనాన్ని మాటల్లో చెప్పలేం. వాళ్లు గెలిచారు. శిథిలాల మధ్య దొరికిన లోకీని బంధిస్తారు. యుద్ధం ముగిసింది. కాని ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. అవును, మానవాళికి తాము విశ్వంలో ఒంటరి కాదని తెలిసింది. యుద్ధం తర్వాత ఆ జట్టు విడిపోతుంది. కాని ఇప్పుడు వాళ్లు అపరిచితులు కాదు, ఒక కుటుంబం. థోర్ లోకీని మరియు టెస్రాక్ను అస్గార్డ్కు తీసుకువెళ్తాడు. స్టార్క్
బ్యానర్ కలిసి ప్రయాణమవుతారు. కెప్టెన్ ఒంటరిగా తన మోటార్ సైకిల్పై కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బయల్దేరుతాడు. ష్యూరీ వాళ్లను చూస్తూ, వాళ్ళు తిరిగి వస్తారు, ఎందుకంటే మనకు వారి అవసరం ఉంటుందంటాడు. కథ మళ్ళీ అంతరిక్షంలో ముగుస్తుంది. ది అదర్ తన మాస్టర్కు జరిగిన దాని గురించి వివరిస్తాడు. మానవులతో సవాలు విసరడమంటే మరణాన్ని కోరుకోవడమే అంటాడు. అప్పుడు ఆ మాస్టర్ కెమెరా వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఆ చిరునవ్వు ఒక హెచ్చరిక. భూమి ఒక యుద్ధంలో గెలిచింది, కాని అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, కొన్నిసార్లు ఈ ప్రపంచాన్ని కాపాడటానికి దేవతలు, సైనికులు సరిపోరు, మనలాంటి విరిగిన మనుషులే కావాలి. వాళ్ళు కలిసి నిలబడినప్పుడు ఎంత పెద్ద ముప్పునైనా ఎదుర్కోగలరని ఈ కథ నిరూపిస్తోంది.